ఆదిలాబాద్ జిల్లాలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నాగోబా ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేస్తారు. అనంతరం ఆదివాసీలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. సాయంత్రం ఇంద్రవెల్లిలో ఉన్న అమరుల స్తూపం వద్ద జరగనున్న బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. కాంగ్రెస్ శ్రేణులు సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. రైట్, కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభలు సెంటిమెంట్గా మారాయి. పీసీసీ చీఫ్గా పగ్గాలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సభ ఇంద్రవెల్లిలో నిర్వహించిన నేపథ్యంలో సక్సెస్ అయింది. ఈ తర్వాత పార్లమెంటు సంబంధించి ఎన్నికల శంఖారావాన్ని కూడా ఇంద్రవెల్లి వేదికగా కాంగ్రెస్ పార్టీ పూరించాలని చెప్పేసి ఏర్పాట్లు చేస్తున్నారు. చూడొచ్చు, రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఆయన టూర్ పూర్తిగా ఖరారైంది. రేపు మధ్యాహ్నము ఇంద్రవెల్లి కెస్లాపూర్లోని నాగోబా ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఆ పూజలు చేసిన తర్వాత అక్కడ ఆదివాసీలతో మెస్రం వంశస్థులతో కాసేపు మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇంద్రవెల్లికి చేరుకుంటారు. ఈ ఇంద్రవెల్లి సభా ప్రాంగణంలో గతంలో ప్రామిస్ చేశారు, చాలా హామీలు ఉన్నాయి. ఇంద్రవెల్లి అమరులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ స్థలంలో కొంత దాన్ని స్మృతివనంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. దానిపైన రేపు క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఒక అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల స్మృతివనాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీంతోపాటు ఆనాడు ఇంద్రవెల్లి పోరాటంలో మృతి చెందిన రైతు కూలీలు కావచ్చు, రైతు సంఘాలు, ఆదివాసులకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఆ అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలతో పాటు కొంత పరిహారాన్ని కూడా చెల్లిస్తామని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ దానిపైన క్లారిటీ లేదు. కేవలం అప్పట్లో ఆ మరణకాండ జరిగిన సమయంలో 29 మంది మాత్రమే మృతి చెందారు. సో ఇప్పుడు ఎంతమందిని అమరవీరులుగా గుర్తిస్తారన్న దానిపైన మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ రేపు అమరవీరుల స్మృతి వనానికి సంబంధించి కావచ్చు, దాంతోపాటు వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చే దానిపైన మాత్రం ప్రకటన చేయబోతున్నారని చెప్తున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినటువంటి 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ పథకానికి సంబంధించి కూడా రేపు ఇక్కడ నుంచే ప్రారంభం చేయబోతారన్న ఊహాగానాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. చూడొచ్చు, భారీ ఎత్తున జన సమీకరణ కోసం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సన్నద్ధమైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఉమ్మడి జిల్లా నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేయబోతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో మొత్తానికైతే కొంత ఆదివాసీకి సంబంధించి ఆదివాసీ సంఘాలు, తుడుందెబ్బ నాయకులు కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు రేపు సభ నిర్వహించేలోపు కొంత క్లారిటీ ఇవ్వాలని చెప్తున్నారు. లంబాడాలను ఎస్టీ జాబితాల నుంచి తొలగించే అంశం కావచ్చు, పీసా చట్టం అమలుకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, దాంతోపాటు గత ప్రభుత్వం 11 కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. దాన్ని రద్దు చేయాలని చెప్పేసి చాలా రోజులుగా తుడుందెబ్బ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దానిపైన కూడా కొంత క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి తుడుందెబ్బ ఇప్పటికే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక ఆదివాసీల కోసం ఏజెన్సీలో మెగా డిఎస్సీని నిర్వహించాలన్నది కూడా ఒక డిమాండ్ చాలా రోజులుగా తుడుందెబ్బ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటి నేపథ్యంలో రేపటి సభకు సంబంధించి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఏం చేయబోతున్నారు, మొట్టమొదటి సభ కాబట్టి దానిపైనే కొంత చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు కాబట్టి కొంత హామీలు కూడా ఇవ్వబోతున్నారని చెప్పి తెలుస్తుంది. రాష్ట్రంలోనే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి అప్లికేషన్స్ ఎక్కువగా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 25 మంది, అంటే 20 మంది నేరుగా రాష్ట్ర పార్టీకి, 5 కేంద్ర పార్టీకి అప్లికేషన్స్ పెట్టుకున్నారు. 25 మంది కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థులుగా ఆశావాహులుగా ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. సో పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరోవైపు పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఒకే ఒక కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. మిగతా 6 చోట్ల కూడా 6 చోట్లకు సంబంధించి 4లో బీజేపీ ఎమ్మెల్యేలు కొంత గట్టిగా ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే సిట్టింగ్ ఎంపీ స్థానం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎలాంటి అభ్యర్థిని ప్రకటించబోతుందన్న దానిపైన కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆశావాహులు అయితే పెద్ద మొత్తంలో ఉన్నారు. సో ఓవరాల్గా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ పునర్నిర్మాణ పేరుతో ఏర్పాటు చేస్తున్న సభ ఏర్పాట్లు అయితే ఆల్మోస్ట్ పూర్తి అయ్యాయి. రేపు మధ్యాహ్నం కల్లా రేవంత్ రెడ్డి నాగోబా ఆలయానికి చేరుకొని సాయంత్రం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఇంద్రవెల్లి నుంచి.